అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం మత్స్యగుండం శివరాత్రి జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి గుత్తులపుట్టు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. మృతులను పాడేరుకు చెందిన విద్యార్థులు ప్రకాష్, శ్రీధర్ పౌల్ మరియు రమేష్ గా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లర్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. అయ్యినా కొంచెం మీ దగ్గర ఏటుంటాయి ఇంకోటి చంద్రశేఖర్ చెప్పండి. పౌడర్లు ఉంటాయి అందులో ఉంటే అది ఏమైనా ఫోన్లు కొడితే మాత్రం అక్కడే ఒకడు కింద చూసుకో. సార్ గోడకి ఎక్కడ గోడ ఫస్ట్ సీసీ ఎడ్జ్ ఉంది కదా, సీసీ ఎడ్జ్ నుండి నమస్తే అమ్మ. నమస్తే, మీరు వచ్చారా? ఈ మిల్ ఎవరు చెప్పండి. గుత్తులపుట్టు పంచాయతీ సంతబయలు నుంచి వంతలగుమ్మ రోడ్లో నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ బైక్ మీద ఒక బైక్ యాక్సిడెంట్. ఆ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మఠం వైపు నుండి పాడేరు వైపు వస్తుండగా రోడ్డు కొద్దిగా స్లోప్ ఉంది, మరో టర్నింగ్ ఉంది. వాళ్ళు హెవీ స్పీడ్ ఉండడం వల్ల స్పీడ్ని కంట్రోల్ చేయలేక, రోడ్డుని అంచనా వేయలేక రోడ్డుకు రైట్ సైడ్ పూర్తిగా దిగి ఒక 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక కాంపౌండ్ వాల్, ఇంటి యొక్క కాంపౌండ్ వాల్ని హిట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలో ఒక వ్యక్తి, ఒక అబ్బాయి అక్కడికక్కడే మరణించాడు. ఇమీడియట్లీ 108లో మిగతా ఇద్దరిని షిఫ్ట్ చేశాము. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఇంకో అబ్బాయి మరణించాడు. ఈరోజు చికిత్స పొందుతూ ఉదయం 9 గంటల సమయంలో ఇంకొక అబ్బాయి కూడా దురదృష్టవశాత్తు మరణించాడు. ఇలాంటి యాక్సిడెంట్లు యాక్చువల్లీ మనం చాలా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంతవరకు మనం బాగానే అన్ని చేసుకొచ్చాం. బట్ ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టైం బ్యాడ్ లక్ గా జరిగింది. ఫర్దర్ గా యాక్సిడెంట్ జరగకుండా అవేర్నెస్ క్యాంపులు, అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు కూడా
హెల్మెట్ ధరించాలి. ఈరోజు హెల్మెట్ ధరించుంటే అందులో బతికుండేవాళ్ళు. హెల్మెట్ ధరించాలని ప్రయాణికులకు అందరూ కూడా, మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులందరూ కూడా పోలీసుల తరపున విజ్ఞప్తి చేస్తాం.